ఇఫ్ అంటే ఏంటి అంటే వన్ ఇఫ్ ఎల్స్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఎల్స్. ఒక ఇఫ్ ఎల్స్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమనాలి? నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనాలి. సో వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఒకసారి ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ కండిషన్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ స్టేట్మెంట్ 1 అనుకుందాము. సెమికోలన్ ఎల్స్ అగైన్ స్టేట్మెంట్ 2. సో ఇప్పుడు ఇది దేనికి సంబంధించిన సింటాక్స్? ఇది ఇఫ్ ఎల్స్ కి సంబంధించిన సింటాక్స్. సో ఈ ఇఫ్ ఎల్స్ లోపల మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 2 బ్లాక్స్ అయితే ఉన్నాయి. సో స్టేట్మెంట్ 1 అనేది ఏమో ట్రూ బ్లాక్ లో ఉంది, స్టేట్మెంట్ 2 అనేది ఫాల్స్ బ్లాక్ లో ఉంది. సో ఈ ఇఫ్ ఎల్స్ లోపల మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇంకొక ఇఫ్ ఎల్స్ ని మనం తీసుకోవాలి. కానీ మరి సెకండ్ కండిషన్ ఎక్కడ తీసుకోవాలి అనేది ఇక్కడ మేజర్ క్వశ్చన్ మార్క్. సో సెకండ్ కండిషన్ ని ఎక్కడ తీసుకోవాలి అంటే అయితే ట్రూ బ్లాక్ లో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఫాల్స్ బ్లాక్ లో అయినా సరే మనం తీసుకోవచ్చు. సో పర్టికులర్ గా నేను ఇదే బ్లాక్ లో వాడాలి అని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండదు. సో డిపెండింగ్ ఆన్ అవర్ సిచ్యువేషన్ సెకండ్ కండిషన్ ని ట్రూ బ్లాక్ లోకైనా తీసుకోవచ్చు, ఫాల్స్ బ్లాక్ లోకైనా తీసుకోవచ్చు. నేను ట్రూ బ్లాక్ లోనే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు స్టేట్మెంట్ 1 కి బదులు మనం ఏం చూపెట్టాలి? ఇంకొక ఇఫ్ ఎల్స్ కండిషన్ ని మనం తీసుకోవాలి. సో ఇఫ్ కండిషన్ 2 అనుకుందాం. ఇది ఇఫ్ కండిషన్ 2 is true, it execute statement 1. Otherwise, control entering into else block. Here we can execute statement 2 and close. అప్పుడు ఇదేమైతుంది మనకి? స్టేట్మెంట్ 3 అవుతుంది. సో ఇది నెస్టెడ్ ఇఫ్ కి సంబంధించిన సింటాక్స్. సో ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అయితే అనేది చూద్దాము. In nested if statement, first we can verify the given condition 1. If it is true, control will entering into the true block. So condition 1 అనేది ట్రూ అయితే కంట్రోల్ దీనికి సంబంధించిన ట్రూ బ్లాక్ లోకి వస్తుంది. ట్రూ బ్లాక్ లోకి రాగానే ఇక్కడ ఏం కనబడతా ఉంది? దానికి ఇంకొక కండిషన్ కనబడతా ఉంది. If again if the given condition 2 is true, it executes statement 1. Otherwise, it executes statement 2. If first condition is directly get false, control will entering into the else block. Here we can execute the statement 3. So ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ముందు కండిషన్ 1 చెక్ అవుతుంది. సో కండిషన్ 1 అనేది ట్రూ అయితే కంట్రోల్ అనేది దీనికి సంబంధించిన ట్రూ బ్లాక్ లోకి వస్తుంది. ఇదంతా దానికి సంబంధించిన ట్రూ బ్లాక్. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ట్రూ బ్లాక్ లో మళ్ళా ఇంకొక కండిషన్ కూడా ఉంది. సో ఈసారి రెండో కండిషన్ కూడా చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ ఇస్తుంది. ఒకవేళ సెకండ్ కండిషన్ ది ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 అనేది ప్రింట్ అవుతుంది. లేదు ఫస్ట్ ఇచ్చిన కండిషన్ 1 డైరెక్ట్ గా ఫాల్స్ అయింది, అప్పుడు కంట్రోల్ మొత్తం ఎల్స్ లోకి వచ్చేసి ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ 3 ఉన్నదో దాన్ని ప్రింట్ ఇస్తూ ఉంటుంది. సో క్లియర్ అయింది. ఇది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ని మనం యూజ్ చేయడము. ఇప్పుడు సింపుల్ ఇఫ్ కి ఇఫ్ ఎల్స్ కి నెస్టెడ్ కి డిఫరెన్స్ చూసినట్లయితే సింపుల్ ఇఫ్ అనేది ఏం చేస్తూ ఉంటుంది? 1 కండిషన్ 1 స్టేట్మెంటే ఉంటుంది. ఇఫ్ ఎల్స్ కి వచ్చేసరికి 1 కండిషన్ 2 స్టేట్మెంట్స్ అయింది. సో ఇఫ్ ఎల్స్ లో నుంచి నెస్టెడ్ కి వచ్చేసరికి 2 కండిషన్స్ విత్ 3 స్టేట్మెంట్స్ అయితే కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము ఫ్లో చార్ట్ అయితే తీసుకుందాం. ఒకసారి ఎట్లా డ్రా చేయాలి అనేది ఫ్లో చార్ట్. సో దీనికోసం నేను పెయింట్ అయితే యూజ్ చేస్తా ఉన్నాను. ఓకే, సో ఫస్ట్ ఏం జరుగుతూ ఉంటుంది? మనకి వాల్యూస్ ని రీడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం జరిగితే మనకి వాల్యూస్ ని అయితే రీడ్ చేసుకుంటుంది. సో రీడ్ వాల్యూస్. సో వాల్యూస్ ని రీడ్ చేసిన తర్వాత చేసుకున్న తర్వాత ఏం చెక్ చేస్తున్నాము? కండిషన్ అయితే చెక్ అవుతా ఉంటుంది. సో వాల్యూస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇక్కడ కండిషన్ ని మనం చెక్ చేస్తాము. సో ఫస్ట్
ఫస్ట్ కండిషన్ని చెక్ చేస్తాము. సో కండిషన్ 1, టెస్ట్ కండిషన్ 1. సో ఫస్ట్ కండిషన్ని చెక్ చేస్తాం. ఒకవేళ ఇందాక రాసిన దాని సింటాక్స్ ప్రకారంగా తీసుకుందాము, కండిషన్ 1 అనేది ట్రూ అయింది అనుకుందాము. ట్రూ బ్లాక్ లోకి రాగానే ఇక్కడ ఏం జరిగింది మళ్ళా దానికి? సో కండిషన్ అనేది ట్రూ కాగానే ట్రూ బ్లాక్ లోకి రాగానే ఏం జరిగింది ఇక్కడ? దీనికి కండిషన్ 1 ట్రూ అయితే లోపలికి వచ్చేస్తాం. ఇక్కడ ట్రూ బ్లాక్ లో మళ్ళీ రెండో కండిషన్ అయితే కనబడతా ఉంది. అంటే ఈసారి మళ్ళీ మనం ఏం చెక్ చేయాలి? సెకండ్ కండిషన్ అయితే మనం చెక్ చేయాలి. సో మళ్ళీ నేను ఇక్కడ సెకండ్ కండిషన్ అయితే తీసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ కాల్డ్ కండిషన్ 2, టెస్ట్ కండిషన్ 2 అని పెడుతున్నాను. టెస్ట్ కండిషన్ 2 అని తీసుకున్నాను. దీనికి మళ్ళీ 2 బ్లాక్స్ ఉండాలి కదా, ఒకటి ట్రూ బ్లాక్ ఒకటి ఫాల్స్ బ్లాక్. సో ఇది ట్రూ అయింది అనుకుందాము. సో ట్రూ అయితే మనం ఆన్సర్ ఏమి ఇస్తాం? దీనికి ట్రూ అయింది అనుకుందాము. సో ట్రూ అయినప్పుడు ఆన్సర్ ఏం చూపిస్తున్నాము? స్టేట్మెంట్ 1ని ప్రింట్ ఇస్తున్నాము. అంటే మనకు కావలసిన రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏమైపోవాలి? అది ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇదంతా ట్రూ సైడ్కి వెళ్ళినప్పుడు, ట్రూ వైపుకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, ట్రూ బ్లాక్ లోకి వచ్చేసినాం, తర్వాత సెకండ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకుందాము. సెకండ్ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు ఏం జరిగింది మరి? సో సెకండ్ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు దేన్ని ప్రింట్ ఇస్తున్నాం మనము? స్టేట్మెంట్ 2ని అయితే ప్రింట్ ఇస్తా ఉన్నాము. సో స్టేట్మెంట్ 2 అనేది మనకి ప్రింట్ అవుతుంది. అంటే మనకు కావలసిన రిజల్ట్ అయితే వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైపోతుంది? ఇక్కడ నుంచి అది ఎగ్జిట్ అయిపోతుంది. లేదు, ఫస్ట్ కండిషనే డైరెక్ట్ గా ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్ గా మనకి ఆన్సర్ ఏమి ఇస్తున్నాము? స్టేట్మెంట్ 3ని అయితే మనం ప్రింట్ ఇస్తా ఉంటాము. అంటే మనకు కావలసిన రిజల్ట్ అనేది వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇది ఏమైపోతుంది? ఎగ్జిట్ అయిపోతా ఉంటది. సో ఇది దేనికి సంబంధించిన ఫ్లో చార్ట్? ఇది నెస్టెడ్కి సంబంధించిన ఫ్లో చార్ట్. ఇదేమో ట్రూ బ్లాక్ ఏరియా, ఇదేమో ఫాల్స్ బ్లాక్ ఏరియా. దీనికి సెకండ్ కండిషన్కి ఏమో ఇది ట్రూ బ్లాక్ ఏరియా, ఇదేమో ఫాల్స్ బ్లాక్ ఏరియా. సో క్లియర్ ఇది. సో ఇది నెస్టెడ్ ఇఫ్ సంబంధించిన ఫ్లో చార్ట్. ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాము, నెస్టెడ్ ఇఫ్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనే దానికి. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకుంటున్నా నేను. So write a program to read 3 numbers and print a big number between 3 numbers. అంటే ఇక్కడ ఏం చేయమంటున్నాము? ఒక 3 నెంబర్స్ నేను తీసుకుంటున్నాను. 3 స్టేట్మెంట్స్ వస్తాయి కదా ఇందులో, అందుకోసం నేనైతే 3 స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాను. సో 3 స్టేట్మెంట్స్ 3 నెంబర్స్ తీసుకొని ఆ నెంబర్స్ ని మనం ఏం చేయాలి? చెక్ చేయాలి. సో చెక్ చేసిన తర్వాత అందులో ఏది బిగ్ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని అయితే మనము ప్రింట్ చేయాలి. సో ఏ కాన్సెప్ట్ వాడి ప్రింట్ చేయాలి అంటే బై యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే మనం వాడాలి. సో దీనికి సంబంధించి ప్రోగ్రామ్ తీసుకున్నాము. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్కి అయితే వెళ్తున్నా నేను. ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ ఇటిల్ డాట్ స్టార్ అయినా తీసుకోవచ్చు, స్కానర్ అయినా తీసుకోవచ్చు. నో క్లాస్ నెస్టెడ్ డెమో అని ఇస్తున్నాను క్లాస్ నేము. Entering into main method, public static void main string arguments. Okay, now use scanner class. Scanner variable is equal to new scanner system.in. Okay, ఇప్పుడు మనము 3 వేరియబుల్స్ అయితే తీసుకున్నాము. సో ఇంట్ ఏ కామా బి కామా సి అని తీసుకున్నాను. ఇప్పుడు 3 వేరియబుల్స్ కి మనం ఏం చేయాలి? వాల్యూస్ అయితే ఇవ్వాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ప్రింట్ సో ఎంటర్ ఏ వాల్యూ. సో ఇమీడియట్ ఏ వాల్యూని మనం ఏం చేయాలి? స్కాన్ చేయాలి. సో వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్
next integer. Okay, again output statement system dot out dot print ఈసారి సెకండ్ నెంబర్ ఎంటర్ b వాల్యూ. సో ఎంటర్ b వాల్యూని కూడా మనం స్కాన్ చేయాలి. సో వేరియబుల్ b ఈజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంటీజర్. అగైన్ థర్డ్ వాల్యూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఎంటర్ c వాల్యూ. సో ఎంటర్ c వాల్యూ, ఇమీడియట్ c వాల్యూని అయితే మనం స్కాన్ చేయాలి. సో sc డాట్ నెక్స్ట్ ఇంటీజర్, రైట్. సో 3 నెంబర్స్ అయితే మనం ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కండిషన్లకు అప్లై చేద్దాము. సో ఇప్పుడు నేను ఏ అనేది బిగ్ అని చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఏని బితో కంపేర్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఏని సితో కంపేర్ చేయాలి. సో యూజ్ AND ఆపరేటర్. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, యూజ్ లాజికల్ AND ఏ గ్రేటర్ దెన్ సి. ఏని బితో కంపేర్ చేసినా ఏని సితో కంపేర్ చేసినా రెండిట్లల్లా ఏనే బిగ్ ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఏమైతుంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఏ ఈజ్ బిగ్. సో ఈ కండిషన్ ట్రూ అయితేనే ఏ ఈజ్ బిగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏ ఈజ్ బిగ్ అనేది వస్తుందా? రాదు. అంటే 3 నెంబర్స్లో నుంచి ఏ అనేది పక్కకి వెళ్ళిపోయింది. సో కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి ఎక్కడికి వస్తున్నాము? ఎల్స్ లోకి వస్తాము. ఏ అనేది సైడ్ వెళ్ళిపోయింది. ఇంకా ఆన్సర్ బి అండ్ సి లోపల ఉంటుంది ఇప్పుడు. సో ఈసారి బిని సిని కంపేర్ చేద్దాము. సో ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి అంటే ఈసారి నేను బి అనేది బిగ్ అని చూపిస్తున్నాను. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఈసారి బి ఈజ్ బిగ్. ఎప్పుడు బి ఈజ్ బిగ్ అవుతుంది? బి గ్రేటర్ దెన్ సి అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే బి ఈజ్ బిగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఒకవేళ ఫాల్స్ అయితే బి అనేది బిగ్ అవుతుందా? కాదు. సో అప్పుడు ఇండైరెక్ట్గా ఏదైనట్టుగా సి అనేది బిగ్ అవుతుంది. సో ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సో సి ఈజ్ బిగ్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేద్దాము. సో నెక్స్ట్ డెమో అనే పేరు మీద అయితే దీన్ని మనం సేవ్ చేయాలి. సేవ్ కంట్రోల్ సి, పేరుని అయితే సేవ్ చేసుకున్నాను. కంట్రోల్ ఎస్ సేవ్. నా క్లాస్ నేమ్ డాట్ జావా నెక్స్ట్ డెమో డాట్ జావా ఎంటర్. సో టెర్మినల్కి వెళ్తున్నాను, న్యూ టెర్మినల్. సో ఇది లొకేషన్ మళ్ళీ చేంజ్ అయింది. సో సిడి స్పేస్ డెస్క్టాప్, cd space my programs clear. Now java c space nested demo dot java success. Now java space nested demo. సో ఏమడిగింది ఇప్పుడు? ఎంటర్ ఏ వాల్యూ 10 ఇచ్చాను, ఎంటర్ బి వాల్యూ 20 ఇచ్చాను, ఎంటర్ సి వాల్యూ 30 ఇచ్చాను. అంటే సి వాల్యూ ఎక్కువ వచ్చింది. సో సి ఈజ్ బిగ్ అనేది ప్రింట్ అయింది. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాము. ఏ వాల్యూ 1000 ఇచ్చాను, బి వాల్యూ 20,000 ఇచ్చాను, సి వాల్యూ 300 ఇచ్చాను. సో ఈసారి నాకు బి ఈజ్ బిగ్ అనేది వచ్చేసింది. మళ్ళీ ఒక్కసారి కంపైల్ చేస్తున్నాను. ఏ వాల్యూ 2000 ఇచ్చాను, బి వాల్యూ 100 ఇచ్చాను, సి వాల్యూ 200 ఇచ్చాను. సో ఈసారి నాకు ఏ ఇస్ బిగ్ అనేది అయితే ప్రింట్ కావడం జరిగింది. సో క్లియర్ అయింది. సో ఇది ఏ కాన్సెప్ట్ని మనం యూజ్ చేయడము? నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ని మనం యూజ్ చేయడము.